ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈరోజు చాలా మంది వలసలకు వెళ్ళారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఉండేదాని వల్ల మరి ఫ్లోరైడ్ వాటరు మరి కిడ్నీ వ్యాధులు వచ్చాయి. చాలా మంది ఈ జిల్లాలో 23 మంది చనిపోతే ఒక కనిగిరిలోనే 57 మంది చనిపోయారు. 57 మంది. అవునా? ప్రభుత్వం ఏనాడైనా వచ్చిందా? ఏనాడైనా వచ్చి ఏదైనా పరామర్శించారా? ఏ మినిస్టర్ అయినా వచ్చారా? ఎవరైనా పరామర్శించారా? ఎవరైనా డయాలసిస్ సెంటర్లు పెట్టారా? జగన్ బాబు ఈ జిల్లాలో వచ్చి ధర్నా చేసిన తర్వాతనే డయాలసిస్ సెంటర్లు అనేటివి వచ్చాయి. అవునా? అవునా? ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయిండేది. అవునా? ఆయన ఉండగానే 70% పూర్తయింది. ఆ 30% పూర్తి చేయడానికి 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కు రాలేదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కు మనసు రాలేదని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు తాగునీళ్ళు సాగునీరు లేక మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూస్తా ఉన్నా, వింటా ఉన్నా. జగన్ బాబు కూడా చెప్పాడు, జిల్లాకు వస్తున్నానంటే తాగునీరు సాగునీరు ఇస్తామని చెప్పమ్మా, వెలుగొండ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వీలైనంత తొందరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీరు సాగునీరు సమృద్ధిగా ఇస్తారని కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే 6 కాన్స్టిట్యున్సీలకు మేలు జరుగుతుందని కూడా విన్నా. తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు జగన్ బాబు గవర్నమెంట్లో మీరు చూస్తారని కూడా మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. గుండ్లకమ్మ ప్రాజెక్టు 98% పూర్తయినా అది కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం ఉందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మరి ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయనగా ప్రజల సమస్యలు ప్రజలు గుర్తొస్తా ఉన్నారు. ఈరోజు తమ్ముళ్ళు అనుకుంటూ వస్తా ఉన్నారు. మీకు గుర్తుందా అని అడుగుతా ఉన్నా. జగన్ బాబు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నవరత్నాలను ప్రకటిస్తా వస్తా ఉన్నాడు. ఆ నవరత్నాలు ప్రకటించిన టైంలో కూడా మీకు ఇవ్వడానికి మనసు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి. కేవలం 3 నెలలు ఉందనగా ఈరోజు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి జగన్ బాబు చేసిన మాట ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి నక్క నక్కే. కనిగిరి ప్రాంతంలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ బాబు అండగా ఉంటాడని మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. నవరత్నాలను ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు ప్రకటించినవి నవరత్నాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వ్యవసాయానికి ఎంత భరోసా ఇచ్చారో మీకు అందరికీ తెలుసు. ఆయన రైతే రాజుగా చూడాలని, ఆయన వ్యవసాయం పండగగా చేయాలని రాజశేఖర రెడ్డి గారు పండగలాగా చేశారా లేదా? చేశారు. ఆనాటి గిట్టుబాటు ధరలు ఈ రోజు ఇంతవరకు కూడా లేవని కూడా చెప్తా ఉన్నా. ఆనాటి గిట్టుబాటు ధరలు, ఆ రోజు బియ్యం 500 ఉంటారు, ఆయన గవర్నమెంట్లో 550 రూపాయలు పెరిగింది, మేము చూసాం. పసుపు 14,000 ఉంటే ఈరోజు 5,000 6,000 కూడా ఉండటం లేదు. ఈరోజు కంది కూడా ఆ రోజు 8,000 ఉంటే ఈరోజు మామూలు ధర కూడా మద్దతు ధర కూడా లేకుండా ఉంది. ఈరోజు 4,700 4,800 ఈరోజు ఉందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. కాబట్టి జగన్ బాబు గత 3 ఏళ్లుగా వైఎస్ఆర్ రైతు భరోసా చెప్తా ఉన్నారు. చెప్పింది ఆయన చేస్తాడని కూడా మీకు అందరికి కూడా మాటిస్తా ఉన్నా. వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతన్నలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. మే నెలలోనే పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు రైతుకు ఇస్తుంది. రైతులకు ఉచితంగా బోర్ లేపిస్తుంది. ఆక్వా రైతులకు ₹50 యూనిట్ యూనిట్ కరెంట్ ఇస్తుంది. ప్రతి నియోజకవర్గంలో
కోల్డ్ స్టోరేజ్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాది. సహకార డైరీలకు ఎవరైతే పాలు పోస్తారో వారికి 4 రూపాయలు బోనస్ ఇస్తుంది. ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తుంది. 3,000 రూపాయలు ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికి పెడతారు. 4,000 కోట్ల రూపాయలు ప్రకృతి వైపరీత్యానికి సహాయపడేదానికి పెడతారు. మరి రైతు చనిపోతే రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇచ్చేటట్లుగా అది కూడా రైతులకు అప్పులకు సంబంధం లేకుండా మరి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి ఆ కుటుంబానికి మాత్రమే 7 లక్షలు ఇచ్చేటట్లుగా కూడా చేస్తానని చెప్పి జగన్ బాబు చెప్పడం జరిగింది.